హలో హాయ్ వెల్కమ్ టు అనదర్ బ్యాక్ న్యూ వీడియో. నీ యొక్క క్రియేటివ్ లెవెల్కి ఏ సెన్సార్ కెమెరా ఉంటే కరెక్ట్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్లీ నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్న ఒక వీడియోగ్రాఫర్స్కి ఏవైతే బిగినింగ్ స్టేజెస్లో ఉన్నాయో వాళ్ళకి మెజారిటీ ఈ సెన్సార్స్తో వాటితో వాళ్ళకి పని లేదు. ఒక హై స్టాండ్స్ ఆఫ్ ప్రొఫెషనలిజంలోకి నువ్వు వెళ్ళాకనే ఈ యొక్క సెన్సార్స్ కానీ పర్టికులర్ ప్రతి క్రాఫ్ట్ మీద ఒక అవగాహన నీకు వస్తుంది. అండ్ అందులోనే భాగమే ఈ సెన్సార్స్ కూడా. ఒక పర్టికులర్ లొకేషన్లో నువ్వు ఒక సీన్ తీయాలన్నా, సో అదొక వైడ్ అండ్ విత్ దాని రిజల్యూషన్స్ నీకు తెలియాలన్నా సరే ఈ సెన్సార్స్ అనేది నీకు తెలియాలి. ఎందుకంటే ద విజన్ ఆఫ్ కెమెరా మాట ఇది సెన్సార్ అనేది. ఎంతవరకు డిస్టెన్స్ని ఇది చూడగలుగుతుంది ఆ ఫ్రేమ్ ఆఫ్ ద లొకేషన్ కానీ ఫ్రేమ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈ సెన్సార్ బట్టి మనకు బేస్ అయి ఉంటుంది. ఫిలిం అనే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా చిన్నది అయిపోయింది. సో అది నీకు మొబైల్లో రావడంతో ఏంటంటే ఆ యొక్క రిజల్యూషన్ లేదంటే అవుట్పుట్ ఏదైతే నువ్వు చూస్తున్నావో నువ్వు దాంతో సాటిస్ఫై అయిపోతున్నావు. బట్ వెల్ యూ మేకింగ్ ద బిగ్గర్ మూవీస్ లైక్ ఓపెన్ హైమర్ లేదంటే చాలా పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో మిషన్ ఇంపాసిబుల్ కానీ సంథింగ్ ఎగ్జాంపుల్, ఆ 70mm స్క్రీన్ ఆఫ్ సైజెస్లో నువ్వు ఏదైతే చూస్తున్నావో విచ్ మీన్స్ దానికి సేమ్ కెమెరా వాడతారా అనే డౌట్స్ నీకు ఉంటాయి. సో ఈరోజు అది మనం క్లారిఫై చేద్దాం. ఫస్ట్ CMOS సెన్సార్. ఈ CMOS సెన్సర్స్ ఒక బేసిక్ డిజిటల్ కెమెరాలో అంటే బడ్జెట్ కెమెరాస్లో చాలా లో ఎనర్జీని తీసుకొని మంచి అవుట్పుట్, ఒక మీడియం రేంజ్ ఆఫ్ అవుట్పుట్ని ఇచ్చేవి ఈ CMOS సెన్సార్స్. మోస్ట్లీ ఈ CMOS సెన్సార్ అనేది నీ యొక్క డే టు డే లైఫ్లో యూజ్ చేసే ప్రతి డివైస్కి ఇది సూటబుల్ అవుతుంది. నీ రీడౌట్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా స్పీడ్గా చాలా వర్సిటైల్గా క్యాప్చర్ చేస్తుంది ఈ CMOS సెన్సార్ అనేది. అండ్ అస్ మెజారిటీలీ CCD సెన్సార్స్ అని ఒకప్పుడు ఉండేవన్నమాట. ఈ CCD సెన్సార్స్ విచ్ మీన్స్ అంటే రీల్స్ రన్ అయ్యేవో చూసారా, 90s కెమెరాస్ అనుకో, ఆ డిజిటల్ కెమెరాస్లో ఇవి కొంచెం పవర్ తీసుకున్నా సరే ఒక మంచి కలర్స్ అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చేవన్నమాట. వీటిని CCD సెన్సార్స్ అనేవారు. ఇప్పుడు మ్యాక్సిమం యూజ్ చేయట్లేదు. అనదర్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మైక్రో ఫోర్ థర్డ్ సెన్సార్స్, బిఫోర్ 1" సెన్సార్ అంటే DJI Pocket 3లో వచ్చింది రీసెంట్గా 1" సెన్సార్ మళ్ళీ. అండ్ 16mm యూజ్ చేసేవారు పాత సినిమాల్లో. అండ్ ఇప్పుడు మైక్రో ఫోర్ థర్డ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో నీకు ఇవి కూడా డిజిటల్ కెమెరాస్లో ఉన్నాయి. విచ్ మీన్స్ లైక్ పానాసోనిక్ G7 లూమిక్స్ కెమెరాస్లో యూజ్ చేస్తున్నారు. ఈ మైక్రో ఫోర్ థర్డ్ సెన్సార్స్ లెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ థర్డ్ నీకు క్లోజప్ షాట్స్కి మైక్రో ఫోర్ థర్డ్ సెన్సార్స్లో చాలా బాగా తీయచ్చు. ఈ బాగుంటుంది కూడా నీకు. అండ్ అనదర్ సెన్సార్ లైక్ APS-C. మెజారిటీ ఆఫ్ APS-C సెన్సార్లు చాలా కాలం రన్ అయ్యాయి బ్రో. అండ్ నీకు ఇవి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కంటే తక్కువ ఉంటాయి అండ్ మైక్రో ఫోర్ థర్డ్ సెన్సార్ కంటే కొంచెం ఎక్కువ మాట. అండ్ ఈ సెన్సార్స్ వల్ల ఏంటంటే నీకు బిలో ద బడ్జెట్ ఒక మిడ్ రేంజ్ ఆఫ్ కెమెరాస్ ఇవన్నీ కూడా సోనీలో చాలా ఉన్నాయి. ఆల్ఫా సిరీస్లో 6000 సిరీస్లో ఇప్పుడైతే కరెంట్ ఎక్కువ ఫిజీ ఫిలింలో కానీ హయ్యర్ బడ్జెట్లో కానీ అండ్ విచ్ ఈజ్ లైక్ సోనీ FX30 ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా APS-Cయే. అండ్ కొన్ని ఫుల్ ఫ్రేమ్ సెన్సార్డ్ కెమెరాస్లోంచి కూడా నువ్వు వీడియో అవుట్పుట్ తీసుకునేటప్పుడు అవి క్రాప్ అయితే నీకు APS-Cలోకే క్రాప్ అయిపోతున్నాయి. సో విచ్ మీన్స్ APS-C నీకు మ్యాక్సిమమ్ ఆఫ్ ఫిలిం మేకర్స్ కూడా అంటే దాన్ని డిజిటల్ కన్వర్షన్ చేసుకున్నాక 35mm కూడా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. APS-C సెన్సార్ అనేది ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న సెన్సార్స్లో ది బెస్ట్ సెన్సార్ అది కూడా. అండ్ ఈ APS-C సెన్సార్స్ తర్వాత చాలా క్విక్గా ఇప్పుడు ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ ఏం చూసినా సరే వెబ్ సిరీస్ లైక్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్లోనే రికార్డ్ చేస్తున్నారు. ఈ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఏదైతే ఉందో ఈక్వల్ టు 35mm ఫ్రేమ్ మాట. ఈ 35mm ఫ్రేమ్లో నీకు రికార్డ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్లో నువ్వు ఏదైతే ఈ APS-C మైక్రో థర్డ్ సెన్సార్స్లో డిస్టెన్స్ అనేది వెనక్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ద ఇమేజ్ ఏదైతే నీకు కనిపిస్తుందో అది క్రాప్ అయిపోద్ది. అదే నువ్వు డిస్టెన్స్ తక్కువ ఉండే లొకేషన్లో నువ్వు ఈ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్తో తీసుకోవడంతో చాలా డిస్టెన్స్ని నువ్వు కవర్ చేసుకోవచ్చు. నీకు ఫ్రేమ్ అనేది క్రాప్ అవ్వదు. అండ్ పర్టికులర్లీ నా సజెషన్, నువ్వు చాలా అంటే చాలా సబ్జెక్ట్ని కవర్ చేయాలన్న ఏదైనా సరే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అనేది పర్టికులర్ ఇప్పుడున్న మార్కెట్లో లేదంటే ఇప్పుడున్న డిజిటల్ ఎవల్యూషన్లో నీకు ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అనేది ది బెస్ట్, దానికి వెళ్ళిపోవచ్చు.
అండ్ నీకు మెజారిటీలీ FX3, FX6, FX9 సోనీలో ఉండేవి అండ్ ఆల్ఫా మోడల్స్ కానీ. అండ్ ఫస్ట్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ డిజిటల్లో కెనాన్ 5D వచ్చింది ఒకప్పుడు. అదొక ఆరా సృష్టించింది చెప్పాలంటే. 65mm సెన్సార్లు ఉండేవి కొన్ని సినిమాలు తీసారు వాటితో. అవే నీకు ఈ మీడియం ఫార్మాట్ సెన్సార్లు అంటారు. ఈ మీడియం ఫార్మాట్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కంటే కొంచెం ఎక్కువ, 70mm కంటే తక్కువ అంటే ఒక 65mm అనుకోవచ్చు నువ్వు. ఇది ఇంకొంచెం హయ్యర్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే నీకు పర్టికులర్ ఈ ఫ్రేమ్ ఉందో దీన్ని ఎబో ఇంకా ఆ పైన ఏముందో అనేది షూట్ చేయగలదు, అంటే అంత సింగిల్స్లోనే. అండ్ కమింగ్ టు ఈ BSA సెన్సార్స్ అని కూడా కొన్ని ఉన్నాయి. ఆ BSA సెన్సార్స్ ఏంటంటే లో లైటింగ్లో, అంటే నీకు చీకట్లో ఏదైనా నాయిస్ లేకుండా తీయడంలో ఆ సెన్సార్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ వీటితోనే Froven X3 సెన్సార్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ Froven X3 సెన్సార్స్ ఏంటంటే పిక్సెల్ టు పిక్సెల్ ప్రతి కలర్స్ని కూడా నీకు చాలా బాగా వాటి యొక్క క్వాలిటీని డ్రాప్ చేయకుండా మంచి హై క్వాలిటీలో తీస్తాయి ఈ Froven X3 సెన్సార్ అనేది. మన హై హ్యాండ్ మొబైల్స్లో లైక్ ఐఫోన్ కానీ, పిక్సెల్స్, శాంసంగ్ అల్ట్రా ఇలాంటి మొబైల్స్లో స్టాక్డ్ సెన్సార్ అనేది యూస్ చేస్తారు. అంటే టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి. సో ఈ స్టాక్డ్ సెన్సార్ ఏదైతే ఉందో నీకు కంపారిటివ్లీ ఒక ఐ హ్యాండ్ కెమెరాతోనే కంపేర్ చేస్తారు. బట్ వెన్ ఇట్స్ నీకు అదే నేను చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ ఆఫ్ నువ్వు చూసే సైజ్ అనేది చిన్నదైపోయింది. నువ్వు మ్యాక్సిమం టీవీస్లో చూస్తున్నారు మ్యాక్స్. థియేటర్ అవుట్పుట్ ఆ 70mm స్క్రీన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది బ్రో నీకు అసలైన అవుట్పుట్ ఏది ఇస్తుంది. అందుకే ప్రొఫెషనల్ కెమెరాస్ అనేవి చాలా హయ్యర్ ప్రైస్ ఉంటాయి. దట్స్ 3 లైక్ ఓపెన్హైమర్ తీసిన ఐమాక్స్ కెమెరా అరౌండ్ 4 crores ఉంటుంది. అది 70mmలో నీకు ది అవుట్పుట్ అది ప్రజెంట్ హైయెస్ట్ ఉన్నది మార్కెట్లో. నీకు అవి వేయడానికి ఆ సినిమా థియేటర్లో స్క్రీన్లు కూడా సరిపోలేదు. ఆ లెంత్ మోస్ట్లీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇంకా ది బెస్ట్ మనం చేద్దాం వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైంది. నీకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, ఈ వీడియో షేర్ చేయి. ఇది Day 1 of 100 Day. సో ఇంకా మరెన్నో ది ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మంచి వీడియోస్ నీకోసం ఇస్తాను. హోప్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను. నా పేరు వినయ్ ఈడూరి. మన కమ్యూనిటీలో ఒక మెంబర్ అయిపో. అంతే లెక్క. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.